హాయ్ వ్యూవర్స్, నైజాం ఏరియా ఇప్పుడు తెలుగు సినిమాకు మేజర్ కలెక్షన్స్ తెచ్చిపెట్టే ఏరియాగా ఎదిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సినిమా 100 కోట్ల షేర్ వసూలు చేస్తే అందులో నైజాం నుంచి 35 నుంచి 40 కోట్ల షేర్ వస్తుంది. టాప్ హీరోల సినిమాలతో పాటు టాక్ బాగుంటే చిన్న సినిమాలు కూడా సూపర్ గా పర్ఫామ్ చేసే ఏరియా ఇది. తెలుగు సినిమా స్టార్టింగ్ లో అసలు నైజాం ఏరియాలో సినిమాలే రిలీజ్ అయ్యేవి కావు. తర్వాత సెకండ్ రిలీజ్లు, ఆ తర్వాత స్ట్రైట్ రిలీజ్లు అయి తెలుగు సినిమాల్లో ఒక భాగం అయిపోయింది. అప్పటికి ఆంధ్ర సీడెడ్ తర్వాతే నైజాం ఏరియా షేర్ ఉండేది. 1980ల వరకు కూడా ఇదే పరిస్థితి. అక్కడి నుండి నైజాం మార్కెట్ క్రమక్రమంగా పెరుగుతూ 1990ల నుండి సెకండ్ ప్లేస్ కు వచ్చింది. 2000 తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కు మేజర్ షేర్ తెచ్చిపెట్టే నంబర్ 1 ఏరియాగా ఎదిగింది. నైజాం ఏరియాలో ఫస్ట్ టైం బాక్సాఫీస్ రికార్డ్ సృష్టించిన హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన సినిమాలు నైజాం ఏరియాలో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకునేవి. ఎన్టీఆర్, కృష్ణ గార్లకు నైజాం కంటే ఆంధ్ర సీడెడ్ లోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉండేది. కానీ ఏఎన్ఆర్ గారికి నైజాం బాగా స్ట్రాంగ్. శోభన్ బాబు గారికి కూడా ఈ నైజాం ఏరియా స్ట్రాంగ్ హోల్డ్. తర్వాత తరంలో బాలకృష్ణ ఇక్కడ బాగా వేసిన క్రమక్రమంగా చిరంజీవి ఆ మార్కెట్ ని అందిపుచ్చుకోగా బాలయ్య బాబు వెనుకబడ్డారు. నాగార్జునకు నైజాం ఏరియా అతిపెద్ద మార్కెట్ గా, వెంకటేష్ కు కూడా ఈ ఏరియా సూపర్ స్ట్రాంగ్. నెక్స్ట్ జనరేషన్ లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల మధ్య పెద్ద కాంపిటీషన్ జరుగుతుంది. ఈ నైజాం నవాబ్ ఎవరని. ప్రభాస్ కు ఇక్కడ తిరుగులేని మార్కెట్ ఏర్పడగా అల్లు అర్జున్, రామ్ చరణ్ లకు ఇది పెద్ద అసెట్. మొదట్లో ఎన్టీఆర్ కాస్త వీక్ అయినా 2010 నుండి క్రమక్రమంగా తన మార్కెట్ ని పెంచుకుంటూ బాగా స్ట్రాంగ్ అయిపోయారు. టైర్ 2లో అయితే విజయ్ దేవరకొండకు స్టార్ హీరోల రేంజ్ లో మార్కెట్ ఏర్పడింది. ఇక నైజాం మైల్ స్టోన్స్ విషయానికొస్తే ఈ ఏరియాలో ఫస్ట్ టైం 100 రోజులు ఆడిన మూవీ ఏఎన్ఆర్ గారి కీలుగుర్రం. 1949లో విడుదలైన ఈ మూవీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుని వరంగల్లో 100 రోజులు ప్రదర్శించబడి చరిత్ర సృష్టించింది. సికింద్రాబాద్ లో 100 రోజులు ఆడిన మొదటి మూవీ జీవితం. ఇందులో అప్పటి హీరో హీరోయిన్స్ నారాయణరావు, వరలక్ష్మి జంటగా నటించారు. నైజాం కు మెయిన్ సిటీ అయిన హైదరాబాద్ లో 1960 వరకు ఏ తెలుగు సినిమా 100 రోజులు ఆడలేదు. 1960లో శ్రీ వెంకటేశ్వర మహత్యం 100 రోజులు ప్రదర్శించబడి రికార్డులకెక్కింది. అయితే ఈ సినిమాలన్నీ ఒక షోతో 2 షోలతో 100 రోజులు ఆడేవి. కానీ రోజు 3 ఆటలతో 100 రోజులు ప్రదర్శించబడ్డ చిత్రం 1962లో విడుదలైన గుండమ్మ కథ. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల మల్టీ స్టారర్ కావడంతో ఈ మూవీకి అంతటి రన్నింగ్ వీలైంది. నైజాంలోని ట్విన్ సిటీస్ లో అంటే హైదరాబాద్, సికింద్రాబాద్లలో 100 రోజులు ఆడిన మొట్టమొదటి మూవీ లవకుశ. 1963లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలానే నైజాంలో 175 రోజులు ఆడిన మొదటి మూవీ కూడా లవకుశనే. ఇది రోజు ఉదయం ఆటలతో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. రోజు 4 ఆటలతో 100 రోజులు ఆడిన ఫస్ట్ మూవీ కృష్ణ గారి సింహాసనం. అప్పట్లో ఇదో పెద్ద రికార్డ్. 3 షోలతో 175 రోజులు, 200 రోజులు ప్రదర్శించబడ్డ చిత్రం బొబ్బిలి రాజా కాగా 4 షోలతో సిల్వర్ జూబ్లీ జరుపుకున్న చిత్రం ఘరానా మొగుడు. అలానే 4 షోలతో 200 రోజులు ప్రదర్శించబడ్డ చిత్రం పెళ్లి సందడి. షిఫ్ట్లతో అత్యధికంగా 250, 300 రోజులు ప్రదర్శించబడ్డ చిత్రం ప్రేమాభిషేకం. అదే షిఫ్ట్లతో 365 రోజులు ఆడిన మూవీ నువ్వే కావాలి. రన్నింగ్ పరంగా కూడా ఇప్పటికీ నువ్వే కావాలిదే రికార్డ్. రోజు 4 ఆటలతో 266 రోజులు ప్రదర్శించబడింది ఈ మూవీ. నైజాంలో ఇవి కొన్ని మైల్ స్టోన్స్ కాగా ఇప్పటి బాక్సాఫీస్ బెంచ్ మార్క్స్, ఆల్ టైమ్ రికార్డ్స్ చూద్దాం. 1948లో బాలరాజు నుండి కీలుగుర్రం, దేవదాసు, గుండమ్మ కథ, లవకుశ, మూగ మనసులు, ప్రేమ్ నగర్, దసరా బుల్లోడు, అల్లూరి సీతారామరాజు, సోగ్గాడు, అడవి రాముడు, ప్రేమాభిషేకం లాంటి సినిమాలు ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టించాయి. 1980ల నుండి నైజాం మార్కెట్ క్రమక్రమంగా పెరిగిపోతూ వస్తుంది. 1981లో ప్రేమాభిషేకం 33 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టిస్తే 1984లో మంగమ్మ గారి మనవడు 50 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. నైజాంలో 50 లక్షలు చూసిన తొలి సినిమా బాలకృష్ణ నటించిన మంగమ్మ గారి మనవడు. ఈ సినిమాని అదే సంవత్సరం ఎన్టీఆర్ గారి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అధిగమించడం విశేషం. ఈ మూవీ 75 లక్షలు వసూలు చేసింది. ప్రతిఘటన,
యముడికి మొగుడు లాంటి చిత్రాలు ఈ రికార్డుకు దగ్గరగా వచ్చినా క్రాస్ చేయలేకపోయాయి. 1989లో స్టేట్ రౌడీ ఏకంగా ₹1 కోటి గ్రాస్ కలెక్ట్ చేసి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. నైజాంలో ₹1 కోటి వసూళ్లు సత్తా ఉందని ప్రూవ్ చేసిన చిత్రం స్టేట్ రౌడీ. ఇక్కడి నుండే షేర్ కాన్సెప్ట్ వచ్చింది. సో మనం కూడా షేర్ కలెక్షన్స్ చెప్పుకుందాం. నైజాంలో ఫస్ట్ టైం 50 లక్షల షేర్ కలెక్ట్ చేసి స్టేట్ రౌడీ రికార్డు సృష్టించగా, అదే సంవత్సరం 75 లక్షలు ₹1 కోటి షేర్తో శివ మూవీ పెద్ద సంచలనమే సృష్టించింది. ఈ ఏరియాలో ₹1 కోటి షేరా అని ట్రేడ్ పండితులంతా ఆశ్చర్యపోయిన సందర్భం అది. ఆ మూవీతో నైజాం మార్కెట్ భారీగా ఎదిగిపోయింది. శివ మూవీ తర్వాత ₹1 కోటి షేర్ కలెక్ట్ చేసిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. అతి కొద్ది మార్జిన్తో ఈ మూవీ శివని క్రాస్ చేసింది. 1991లో గ్యాంగ్ లీడర్ ₹1,25,00,000 కలెక్ట్ చేసి కొత్త రికార్డు సృష్టించగా, 92లో దాన్ని చంటి మూవీ అధిగమించింది. చంటి ₹1,30,00,000 నుండి ₹35 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసుండొచ్చని ఒక అంచనా. ఈ మూవీని అదే సంవత్సరం ఘరానా మొగుడు ₹1,50,00,000తో క్రాస్ చేసింది. ఘరానా మొగుడు రికార్డ్ బ్రేక్ కావడానికి కొంత టైం పట్టింది. 1994లో హలో బ్రదర్ మూవీ ₹1,50,00,000కు పైగా కలెక్ట్ చేసి స్వల్ప తేడాతో ఘరానా మొగుడిని క్రాస్ చేసింది. ఇక ₹2 కోట్ల షేర్ కలెక్ట్ చేసి మైల్ స్టోన్ గా నిలిచిన మూవీ పెదరాయుడు. ఈ మూవీ రికార్డ్ చాలా కాలం ఉంటుందని అనుకున్నారు. తర్వాత సంవత్సరమే ఒక చిన్న సినిమా పెదరాయుడిని క్రాస్ చేయటం విశేషం. అదే పెళ్లి సందడి. దాదాపు ₹2,50,00,000 షేర్ కలెక్ట్ చేసింది ఈ మూవీ. రన్నింగ్ పరంగా కూడా పెళ్లి సందడి అప్పట్లో రికార్డే. అదే సంవత్సరం పెళ్లి సందడి రికార్డ్ ని బ్రేక్ చేసింది నిన్నే పెళ్లాడతా. నైజాంలో ఈ మూవీ కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. ₹5 కోట్ల గ్రాస్, ₹3 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమాగా నిన్నే పెళ్లాడతా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాని 97లో భారీ మార్జిన్ తో క్రాస్ చేసిన మూవీ ఒసే రాములమ్మ. నైజాంలో కని విని ఎరుగని రీతిలో ప్రభంజనం సృష్టించింది ఒసే రాములమ్మ. ఏకంగా ₹4 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. 1999లో రాజా మూవీ ఒసే రాములమ్మని అధిగమించింది. దాదాపు ₹4.5 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది రాజా. తర్వాతి సంవత్సరం 2000లో నువ్వొస్తావని నైజాం ఏరియాలో ఇంకో కొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది. ఫస్ట్ టైం ₹5 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ మూవీ. ఇక్కడి నుండి నైజాంలో యంగ్ హీరోల హవా స్టార్ట్ అయింది. 2000లోనే నువ్వే కావాలి మూవీ ₹7 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఏ టాప్ హీరోకి సాధ్యం కాని అద్భుతమైన రికార్డ్ ని సృష్టించింది. అసలు నైజాం మార్కెట్ రేంజ్ ఇంతుందా అని అంతా ఆశ్చర్యపోయారు. 2001లో ఖుషీ మూవీ ₹8 కోట్ల షేర్తో సరికొత్త రికార్డు సృష్టిస్తే, ఒక్కడు మూవీ ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది. ₹9 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది ఒక్కడు. ఈ ఒక్కడు రికార్డ్ 3 సంవత్సరాల పాటు ఎవ్వరూ క్రాస్ చేయలేకపోయారు. 2006లో పోకిరి మూవీ నైజాం చరిత్రలోనే మరో బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. ఫస్ట్ టైం ₹10 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మూవీగా పోకిరి చరిత్ర సృష్టించింది. టోటల్ గా ₹12 కోట్లు కలెక్ట్ చేసింది మూవీ. పోకిరి సినిమా కూడా 3 ఏళ్ల పాటు అలానే రికార్డ్ గా ఉండిపోయింది. 2009లో మగధీర మూవీ ఏకంగా ₹15 కోట్లు, ₹20 కోట్ల షేర్ కలెక్ట్ చేసి దిమ్మ తిరిగే రికార్డు సృష్టించింది. ₹23 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది మగధీర. ఈ సినిమాని టచ్ చేయడం 10 సంవత్సరాల వరకు కుదరదనుకుంటే, 4 ఏళ్ల గ్యాప్ లోనే 2013లో అత్తారింటికి దారేది మూవీ ₹24 కోట్ల షేర్తో అధిగమించి న్యూ హిస్టరీ క్రియేట్ చేసింది. 2015లో బాహుబలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏకంగా 42 కోట్ల షేర్ కలెక్ట్ చేసి స్టన్నింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది. దాన్ని 2017లో బాహుబలి 2 65 కోట్లతో అధిగమించి ఇంకో హిస్టరీ క్రియేట్ చేసింది. మరి ఈ రికార్డ్ ఎప్పటికి బద్దలవుతుందో అని అనుకుంటున్న టైంలో 2022లో RRR మూవీ కళ్ళు చెదిరే కలెక్షన్స్ పెట్టింది. ఏకంగా 110 కోట్ల షేర్తో మెంటలెక్కించింది. 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన మూవీగా RRR ఎప్పటికీ చెరిగిపోని రాత రాసింది. ఇది ఎప్పటికి బ్రేక్ అవుతుందో చూడాలి. నాన్ బాహుబలి షేర్స్ వస్తే శ్రీమంతుడు, రంగస్థలం, మహర్షి, సైరా, సరిలేరు నీకెవరు, అలా వైకుంఠపురంలో వరుసగా నిలుస్తాయి. ఇదండి నైజాం బాక్స్ ఆఫీస్ చరిత్ర.